30 లక్షలతో ఇల్లు ప్రిపేర్ చేసి చక్కగా గృహప్రవేశం నిర్వహించారు. ఆ గృహప్రవేశంలో పార్టిసిపేట్ చేసి, ఇల్లు చూసి, భోజనం చేసి రావడం జరిగింది. భోజనాల్లో వచ్చేసి మంచి స్వీట్ పెట్టారు, వడ హాట్ పెట్టారు, బిర్యానీ పెట్టారు, పులిహోర పెట్టారు. ఎందుకంటే గృహప్రవేశానికి సాంప్రదాయబద్ధమైన భోజనాలు పెట్టాలి కదా! అందుకని నాన్ వెజ్ లేకోకుండా వాళ్ళు క్రిస్టియానిటీ అయినా సరే హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారు. కాబట్టి పప్పు టమాటో కర్రీ, దోసకాయ టమాటో చట్నీ, క్యాలీఫ్లవర్ 65, బెండకాయ కొబ్బరి ఇగురు కర్రీ, ములక్కాయ గుజ్జు కూర, అప్పడము, ఇవన్నమాట కర్రీస్. ఇవి కాకుండా ఉలవచారు, సాంబారు ఉలవచారు, చారులు వచ్చేసి మరలా పెరుగు, అప్పడము, చక్కగా మంచి భోజనం పెట్టి చక్కగా నిండుగా వచ్చిన వారిని అందరినీ సరదాగా పలకరిస్తూ హ్యాపీగా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ గిఫ్ట్ చక్కగా మనం తోడు పెట్టుకోవటానికి, పాలు తోడు పెట్టుకోవటానికి, లేకపోతే మనం ఏదైనా ఐటమ్ చట్నీ తయారు చేసామనుకో దాని మీద ఏదైనా పెట్టుకోవటానికి లాగా చక్కగా మంచి చారు, మనం భోజనం అదే వంట తయారైన తర్వాత కర్రీస్ని దానిలో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి గిఫ్ట్ ఐటమ్ మంచిది. అది ఎంత కాస్ట్ అనే తర్వాత విషయం, కానీ మంచి ఉపయోగపడే ఒక వస్తువు ఇచ్చారు. అదైతే సంతోషం. లైవ్లో మిత్రులు పార్టిసిపేట్ చేయండి, సరదాగా రండి. ఈరోజు ఆధ్యాత్మిక వసంతం స్వామి రామకృష్ణ పరమహంస, వివేకానందులు, వేణు మీ హోమ్ టూర్ చేయండి అంటున్నారు. హోమ్ టూరా చేద్దాం, ఎందుకంటే నాకు పాప వాళ్ళు కోఆపరేట్ చేయరండి, అందుకనే నేను హోమ్ టూర్ చేయలేకపోతున్నాను. లేకపోతే హోమ్ టూర్ చేయటం ఏముంది, నా పాప వాళ్ళేమో ఇద్దరు ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళతో మనం హోమ్ టూర్ చేయటం అంటే కొంచెం నాకు 24 అవర్సు ఖాళీయే, కానీ 24 అవర్సు పని ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 24 గంటలు ఖాళీగానే ఉంటా, కానీ 24 గంటలు చాలా అలర్ట్గా ఉండాలి నేను. ఏ నిమిషంలో ఏ సెకండ్లో ఎలా అవసరం పడుతుందో నాకే తెలియదు, నా పాపల పరిస్థితి అనమాట. కాబట్టి పాప వాళ్ళ కోసం మనం అంతా మన లైఫ్ని నేను త్యాగం చేశాను అనే పెద్ద మాటలు చెప్పనులే, కానీ నా లైఫ్లో అయితే పాప వాళ్ళకి పెద్ద పీట అంతే. ఇంకా మిగతా అన్నీ సెకండరీ. నా గురించి సెకండరీయే, నా భార్య గురించి సెకండరీయే, మిగతా ఎవరి గురించి అయినా సెకండరీయే. ఫస్ట్ నా పాప లీలా భాను అంతే. వేణు ఐ కెన్ అండర్స్టాండ్ సార్ అంటున్నారు. థ్యాంక్ యూ, వెల్ డన్. అర్థం చేసుకునే మిత్రులుంటే, అర్థం చేసుకునే మిత్రులు ఉన్నారు కాబట్టే కలియుగంలో ఇంకా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. భారతీయ తత్వచింతనలోని ఔన్నిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆచార్యులు రామకృష్ణ పరమహంస. భారతీయ తత్వచింతన అంటే మనకి ఒక ఆలోచన, మనకు ఒక తత్వం ఉంటుంది. ప్రతి మనిషికి ఆడిది ఆ తత్వం లేరా, ఈడిది తత్వం లేరా అని చెప్పేసి వాళ్ళ తత్వాన్ని పోలుస్తారు. అంటే మనం ఒక మోసని కొనసాగిస్తే దాన్ని ఒక తత్వంగా పరిగణిస్తారనమాట. ఆ తత్వంతో చింతన అంటే నువ్వు భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతన, లేకపోతే తత్వచింతన. తత్వము అంటే నీ యొక్క మానసిక స్థితి, దానిలో నువ్వు చింతన పొందుతున్నావు అనుకో, ఔన్నిత్యం, ఆ చింతన పొందుతున్న ఔన్నిత్యం ప్రపంచానికి చాటిన ఆచార్యులు. అంటే మనిషి ఎలాంటి మనుగడ కొనసాగించాలి, మీ నుండి మేము చాలా పాజిటివ్నెస్ నేర్చుకుంటున్నాము అంటున్నారు. నేను చాలా తక్కువ అండి, ఇంకా నాకు చాలా ఇంకా రావాలి పాజిటివ్ అనేది ఇంకా నాలో. ఎందుకంటే ఆచరణలో సాధ్యమైనప్పుడు మాత్రమే దాన్ని మీరు నా పాజిటివ్గా పరిగణించండి. ఎందుకంటే నా మాటలే కాదు, నా ఆలోచనలు, నా యొక్క పని కూడా పాజిటివ్గా ఉండాలి చూసేవాళ్ళు. ఎందుకంటే పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, మనం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలా నిలబడాలి, అతన్ని చూసి అతన్నే మనకి ఇన్స్పిరేషను అనే టైప్లో మనం నిలబడాలి అనేది నా ఉద్దేశం.